హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, చేసుకోండి. ఇలాగే మరెన్నో సింపుల్ రెసిపీస్ చూపిస్తాను. చాలా సింపుల్గా అండి, స్పైసీ మటన్ కర్రీ అండి. మేము చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు. చాలామంది ఏంటంటే అన్నీ వేసేసి కలిపి పెట్టేసుకుంటారండి. దానివల్ల ఏంటంటే టేస్ట్ రాదు. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మటన్ వేసుకుని దాంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు వేసుకునండి. బాగా మగ్గపెట్టుకోవాలి. మగ్గపెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మగ్గపెట్టుకోండి. అలా మగ్గపెట్టుకున్న తర్వాత వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన దాంట్లో ఏంటంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి. అది స్మెల్ అది చాలా బాగా వస్తుంది, మనకి టేస్ట్గా ఉంటుందండి. దాని తర్వాత మీకు ఎంతైతే మేము కొంచెం స్పైసీగా చేసుకుంటున్నామో మటన్, అందుకే కొంచెం స్పైసీగా వేసుకున్నాం కారం. మీకు కొంచెం తక్కువ కావాలంటే మీరు తక్కువ వేసుకోవచ్చు. మీకు కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ వేసుకున్నాము. మీకు నచ్చినట్టు వేసుకోండి. కారం అనేది, ఉప్పు అనేది, మసాలా కూడా అంతే, మీ ఇష్టం అండి. ఎవరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు కాబట్టి కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దాని తర్వాత మీకు సరిపడేంత గ్రేవీకి వాటర్ వేసుకోండి. మేమైతే మాకు ఎంత కావాలో అంత మేము వాటర్ వేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత ఒక 7 విజిల్స్ రావాలండి. ఒక 7 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ ఒక 15 మినిట్స్ మీరు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం మగ్గ పెట్టాలండి, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి. మేమైతే ఒక 7 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకున్నామండి. సిమ్లో పెట్టుకుని బాగా మగ్గించాము. మగ్గించిన తర్వాత దాంట్లోనే మళ్ళీ కొంచెం సాల్ట్ తక్కువైందని సాల్ట్, గరం మసాలా, మళ్ళీ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసామండి. చాలా బాగుంటుంది.